అధోని మెడికల్ కాలేజ్ టెండర్పై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ స్పందించారు. అధోని మెడికల్ కాలేజీకి డాక్టర్ ప్రేమ్చంద్ షా అనే వ్యక్తి పేరు మీద టెండర్ వచ్చిందన్నారు. అయితే ఆయన కిమ్స్ హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తున్నారని, దీంతో అంతా కిమ్స్ టెండర్ వేసిందని భావించారన్నారు. ఇది చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ మాత్రమే అన్నారు ఆయన. ఈ విషయంపై ఇప్పటికే కిమ్స్ హాస్పిటల్ మేనేజ్మెంట్ కూడా స్పందించింది. తాము ఎలాంటి బిడ్ దాఖలు చేయలేదని చెప్పింది. కిమ్స్ అనేది మీడియాలో వచ్చింది. మా దగ్గర వచ్చిన టెండర్ మాత్రం డాక్టర్ ప్రేమ్చంద్ షా అనే పేరుతో ఉంది. మీడియాలో ఎలా వచ్చిందో మరి నాకు తెలియదు, కానీ దాంట్లో చాలా స్పష్టంగా ఉంది. దాంట్లో ఎందుకు అనుమానాలు వస్తున్నాయి, ఎందుకు ఇది చేస్తున్నారు, అది ఎంతో రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారు మాకు తెలియదు. మీడియా వెరిఫై చేసుకొని వెయ్యాలి. ఆయన చేసిన అతను డాక్టర్ ప్రేమ్చంద్ షా అనే పేరుతో వచ్చింది. అంటే అంటే ప్రేమ్చంద్ అనే ఏ సమస్య చెందినవాడు సార్? అంటే సార్ ఒక్క నిమిషం సార్, అధికారులకు తెలుసు. కిమ్స్ అనేది టీఎంసీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ మనకి అందిస్తారు. రాజేష్, కిమ్స్ మీద వస్తున్నటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి, అసలు ఏం చెప్తున్నారు? వాస్తవానికి మొన్న సాయంత్రం వరకు కూడా ఆదోని మెడికల్ కాలేజీని పీపీపీ మోడల్లో డెవలప్ చేయడానికి ప్రభుత్వం పిలిచిన టెండర్లో కిమ్స్ పాల్గొంది. కేవలం 4 కాలేజీలు పిలిస్తే కేవలం ఆదోని మెడికల్ కాలేజీ మాత్రమే కిమ్స్ పాల్గొందని అనుకున్నారు. ఇప్పటి వరకు కిమ్స్ పాల్గొనలేదని అధికారికంగా కిమ్స్ హాస్పిటల్స్ స్పందించి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసే వరకు ఎవరికి తెలియదు. ఈ నేపథ్యంలోనే కిమ్స్ సంస్థ అసలు టెండర్స్లో పాల్గొనలేదంటూ ఆ సంస్థ తాజాగా ఒక 2 గంటల ముందు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన తర్వాత కిమ్స్ అనేది ఎక్కడ టెండర్స్లో పాల్గొనేది స్పష్టమైంది. ఆ తర్వాత మంత్రి సత్యకుమార్ విజయవాడలో కార్యక్రమం పాల్గొనే సందర్భంగా అడిగిన సందర్భంలోనే దీనిపైన క్లారిటీ ఇచ్చారు. వాస్తవంగా రాజేంద్ర కుమార్ ప్రేమ్చంద్ షా అనే వ్యక్తి కిమ్స్ హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తున్నారు. ఆయన పేరు మీద ఆయన తండ్రి స్మృతిగా ఆదోని మెడికల్ కాలేజీని పీపీపీ మోడల్లో డెవలప్ చేయడానికి ఆయన బిడ్డింగ్ వేసినట్టు తెలుస్తుంది. టెండర్లో పాల్గొని ఆయన పేరు మీదే ప్రేమ్చంద్ షా అనే పేరు మీదే టెండర్లో పాల్గొని బిడ్డు వేశారు. దానిలో భాగంగానే ఆయన కిమ్స్లో డాక్టర్గా పనిచేస్తున్న నేపథ్యంలోనే కిమ్స్ సంస్థే టెండర్లో పాల్గొని ఆదోని మెడికల్ కాలేజీకి బిడ్డు వేసిందని అందరూ భావించారు. వాస్తవంగా అధికారులు కూడా మీడియాలో మొన్నటి నుంచి కూడా ఇదే అంశం మీద చర్చ జరుగుతుంది. సత్యకుమార్ కూడా మాట్లాడారు, చాలా కథనాలు వచ్చాయి, లైవ్లు కూడా చాలామంది ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు 2 రోజుల తర్వాత మంత్రి క్లారిటీ ఇచ్చే వరకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మెడికల్ కాలేజీ వ్యవహారం మీద ఎంత చర్చ జరుగుతున్నప్పుడు కిమ్స్ వాళ్ళందరికీ వాళ్ళ క్లారిటీ ఇచ్చే వరకు అధికారులు ఎందుకు స్పందించలేదనే ఒక కామెంట్ కూడా వినబడుతుంది. స్వయంగా మంత్రే దీనిపైన వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందనే ఆ అంశం మీద కూడా చర్చ జరుగుతుంది. ప్రస్తుతానికైతే క్లారిటీ ఇచ్చారు కాబట్టి ఒక వ్యక్తి అంటే ప్రేమ్చంద్ షా అనే వ్యక్తి మాత్రమే ఆదోని మెడికల్ కాలేజీకి టెండర్లో పాల్గొని బిడ్ వేశారు. ప్రస్తుతానికి ఆ బిడ్ అనేది కొనసాగుతుంది. ఫర్దర్గా అది ప్రాసెస్ నెక్స్ట్ జరిగే అవకాశం కూడా కనబడుతుంది. మిగతా 3 కాలేజీలు మాత్రం ఎక్కడా కూడా టెండర్లో ఏ సంస్థ పాల్గొనలేదు. కిమ్స్ సంస్థ కూడా ఎక్కడా కూడా అధికారికంగా ఈ టెండర్లో పాల్గొనేది ధృవీకరించిన నేపథ్యంలో కేవలం ప్రేమ్చంద్ షా అనే వ్యక్తి మాత్రమే టెండర్లో పాల్గొన్నారు. అయితే ఇప్పుడు ఆ కమ్యూనికేషన్ గ్యాప్ వల్లే జరిగిందనేది సత్యకుమార్ క్లారిటీ ఇచ్చారు కాబట్టి కిమ్స్ అనేది ఎక్కడ పాల్గొనలేదు ఆయన కూడా స్పష్టత ఇచ్చారు. అయితే ఇప్పుడు మిగతా 3 కాలేజీల అంశంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతుందో చూడాల్సిన అవసరం కనబడుతుంది. మరోవైపు ఇప్పుడు ఆదోనికి చెందినటువంటి ఈయన ప్రేమ్చంద్ షా సొంత ఊరు కూడా ఆదోనిగా తెలుస్తుంది. ఇప్పుడు వ్యక్తి పేరు మీద రిజిస్టర్ అయిందా లేకపోతే ఆయన ఒక రిజిస్టర్ నెంబర్తోనే రిజిస్ట్రేషన్ టెండర్లో పాల్గొన్నారనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే దీని మీద కొంత క్లారిటీ కూడా రావాల్సిన నేపథ్యంలో అధికారులు దీనిపైన సాయంత్రం ఒక స్పష్టమైన క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. మొత్తం 4 కాలేజీలకి ప్రేమ్చంద్ షా మాత్రమే ఆదోని మెడికల్ కాలేజీకి బిడ్ వేశారు. మిగతా 3 కాలేజీలకి మాత్రం ఎలాంటి టెండర్లు అయితే రాలేదు. రైట్, అంటే మొత్తానికి ఇది ఒక కమ్యూనికేషన్ అంటే మిస్ అయ్యిందనే చెప్పాలా, లేదంటే నెక్స్ట్ టెండర్స్ వచ్చిన తర్వాత ఆలోచించాల్సిన అవసరం ఉందనుకోవచ్చు? ఖచ్చితంగా కమ్యూనికేషన్ గ్యాప్ అనేది మంత్రి చెప్తున్నారు, కానీ ఆ కమ్యూనికేషన్ గ్యాప్ క్రియేట్ చేసింది వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అని చెప్పాలి. ఎందుకంటే మొన్న సాయంత్రం నుండి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పీపీపీ టెండర్ల మీద పేపర్లో న్యూస్ వచ్చినా కానీ లేకపోతే బయట ప్రచారం జరిగినా ఎక్కడ కూడా ఖండించకపోగా ఇప్పటి వరకు అంటే దాదాపు 2 రోజులకు పైగా కిమ్స్ హాస్పిటలే టెండర్లో పాల్గొంది, ఆదోని మెడికల్ కాలేజీని కిమ్స్ టెండర్లో దక్కించుకుందని ఇంతమంది ప్రచారం చేసిన ఇంత న్యూస్ బయట స్ప్రెడ్ అవుతున్నప్పటికీ ఎక్కడ ప్రభుత్వ వర్గాల నుంచి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఆయన బిడ్డు వేసినటువంటి ఆయన షా ఎవరైతే ఉన్నారో ఆయన కిమ్స్ హాస్పిటల్లో పనిచేయడం వల్ల ఆయన కిమ్స్ తరపున బిడ్డు వేశారు అనుకుని ఇప్పటివరకు భావించారు. కానీ న్యూస్ అంతా చూసిన తర్వాత కిమ్స్ హాస్పిటల్
హాస్పిటల్ నుంచి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసి మేము ఎక్కడా బిడ్లో పాల్గొనలేదని టెండర్లో పాల్గొనలేదని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు అసలు నిజంగా కిమ్స్ తరపున ఎవరేశారు, కిమ్స్ కాదంటుంది కాబట్టి ఎవరేశారని ఆరా తీస్తే ఇప్పుడు ఆ ప్రేమ్చంద్ షా అనే వ్యక్తి కిమ్స్లో డాక్టర్గా పనిచేస్తారు కాబట్టి కిమ్స్ పేరు మీదే ఆయన బిడ్డు వేశారని అందరూ భావించి ఆ కిమ్స్ అనే హాస్పిటల్ పేరు బయటకు వచ్చిందనేది ఇప్పుడు వస్తున్న స్పష్టత. ఇప్పటికి కూడా మంత్రి స్పష్టత ఇచ్చారు కానీ అధికారులు ఒక ప్రెస్ నోట్ కూడా ఎక్కడ కూడా ఇవ్వలేదు. దీనిపైన కూడా కొంత విమర్శలు వస్తున్నాయి. ఇంత పెద్ద ప్రచారం జరుగుతుంది, ఇంత పెద్ద హాస్పిటల్ కిమ్స్ హాస్పిటల్ లాంటి సంస్థ నేరుగా వాళ్ళు క్లారిటీ ఇచ్చుకునేదాకా ఇక్కడ అధికారులు ఏం చేస్తున్నారని ఒక చర్చ కూడా నడుస్తుంది. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. కిమ్స్ అనేది మీడియాలో వచ్చింది, మా దగ్గర వచ్చిన టెండర్ మాత్రం డాక్టర్ ప్రేమ్చంద్ షా అనే పేరుతో ఉంది. మీడియాలో ఎట్లా వచ్చిందో మరి నాకు తెలియదు కానీ దాంట్లో చాలా స్పష్టంగా ఉంది. దాంట్లో ఎందుకు అనుమానాలు వస్తున్నాయి, ఎందుకు ఇది చేస్తున్నారు, అదేందో రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారు మరి తెలియదు. మీడియా వెరిఫై చేసుకొని వెయ్యాలి. టెండర్స్ లో పాల్గొనలేదు కిమ్స్ అనేది. ఆయన చేసిన అతను డాక్టర్ ప్రేమ్చంద్ షా అనే పేరుతో వచ్చింది. అంటే అంటే ప్రేమ్చంద్ అనే ఏ సమస్య చెందినవాడు సార్? అంటే సార్ ఒక్క నిమిషం సార్, అధికారులకు తెలుసు. సార్ ఏంటి సార్ కిమ్స్ అనేది